అయ్యో మళ్ళా మబ్బత్తాంది కదా. నేనేమో కొద్ది ఎండ కొట్టే వరకు బట్టలు అన్ని విండి తిని వారుతాయని, ఈ మబ్బేమో మళ్ళా రావట్టే. ఈసారి వానలు లేనే లేవన్నారు, కొద్ది వానలు కొట్టినాయా. 2 రోజులకే బాయిలు నిండినాయి, చెరువులు నిండినాయి, వాగులు అయితే పొర్లి పొంగుతాన్నాయి, మొత్తం పొంగిపోతాన్నాయి. ఈసారి వానలు లేవన్నారు. అయినా దేవుడు తలుసుకుంటే ఎంతసేపులే, బాయిలు నిప్పుడు చెరువులు నిప్పుడు. అబ్బా 2 రోజులలో కొద్ది నిండలేదు. రైతులకైతే ఏడోకలేదు, మంచిగా పంటలు పండుతాయి. ఈసారి పంటలు పండాయి, వర్షాలు లేవని ఫుల్ అన్నారు. కానీ ఇవాళ ఒక్కరోజు ఆగుతాయిపో, కొద్ది ఇవాళ ఒక్కరోజు ఆగలేవు దేవుడా. ఈ బట్టలు ఆరే వరకు కొద్ది బట్టలు విండినా వేసుకోవడానికి ఒక్క డ్రెస్ కూడా లేదు. ఇవన్నీ విండి తిని కొద్దిగా ఆరేదాకా ఆగుతాయిపో. అచ్చవి బట్టలు అయిందానే? అయితే అన్నయ్య, ఈ మొద్దు బట్టలు వేసుకోకు అంటే వేసుకుంటావు, ఈ వానకాలం ఇవి వారతాయా? ఏందో చెప్పు. కూర అయిపోయింది, వేసేవరా? ఏంది కూర అన్నా? కూర గంజి గిట్ట నిన్ను కొడతాందా, లేకపోతే దగ్గరికి రానిత్తలేదా? ఇంకా పక్క పొంటి పెట్టుకొని నన్ను కూర ఏమంటావు? వేసుకొని తిను. నువ్వు వచ్చేస్తేనే నాకు అన్నం తినబుద్ధి అవుతుంది, లేకపోతే నాకు అన్నం తినబుద్ధి కాదు. నువ్వు ఇట్లా రాలేదనుకో పళ్ళం పక్కెడతా మరి నా అన్నం తినా. ఇదేం అలవాటో ఏమో, ఎప్పుడు గిట్లనే చేస్తాడు. అత్తా నాగు ఇగో ఆగు, అవే ఇడిగి తెత్తా. మళ్ళా తాపకు నన్ను పిలుస్తావు. అంతేదో వాసన వస్తుంది. వాసన ఏం వాసన? ఏమో ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది కదా. కుంప తీసి టమాటా కూరలో చచ్చిపోయింది ఏంది? నువ్వు తినేది టమాటా కూర కాదు, ఎలుకల కూర. ఎలుకల కూర ఎలుకల కూర చూస్తారా? మాజాలు కానీ నీ ఓవర్ యాక్షన్. నేనేమో ఎలుకేడే చచ్చిపోయిందని చూస్తే నువ్వేమో టమాటా కూరలే చచ్చిపోయిందని పడుతుంది. లే, ఇంకా వాసనలో కూర్చొని మాంచ తింటాడు. ఎట్లా తింటాడో ఏమో ఈ గబ్బు వాసనలో. లేసి సూతుదా ఏడే చచ్చిపోయిందో. నీ ముక్కు నిండా చీమిడే ఉండే, ఇక నీకేడత్తది. అత్తాంది ఘోరంగా అత్తాంది వాసన, అంత గప్పు అని అత్తాంది. ఇంట్లోకి రాగానే ఏడే చచ్చిపోయింది మరి. ఇడికెళ్ళొస్తుంది వాసన, నాకంటే సడిదైంది, నాకు అత్తలేదు. కానీ వేడొస్తుంది నీకు వాసన. ఎలుక ఏడున్నావే? ఆ సచ్చింది లేచి ఈడున్నా అని చెప్తుందా నీకు? ఆ సచ్చింది లేచి ఈడున్నా అని చెప్తుందా నీకు? ఈ ఎలుక చచ్చిన వాసన ఎక్కడనో కాదు, నీ దగ్గర నుంచి వస్తాంది. నీ దగ్గర నుంచి వస్తాంది. నా దగ్గర అంగిలో చచ్చిపోయినా, లాగులో చచ్చిపోయినా, అంగిలో చచ్చిపోయినా, లాగులో చచ్చిపోయినా. అంగిల చావలే, లాగుల చావలే. ఆ గబ్బు వాసన వచ్చేది నీ అంగి నుంచే. ఆ అంగి ఎక్కడిది, ఎన్నడిది? చి వాసన పాడుగాను. దీనికి వాసన ఎడికెళ్ళొస్తుంది. ఇది నాదేనే, నువ్వే ఉన్న బట్టలను ఉతికారెత్తివి. ఇక నాకు మూలకు దొరికింది, ఇది నాదే. రోజుకు 2 సార్లు తానం చేస్తే బట్టలు ఉంటాయి. ఇక అసలే వర్షాకాలం, దినం తప్పిడి దినం చేస్తే ఏమైతుంది? ఓలా నచ్చి అడుగుతారా తానం చేస్తలేవా అని? ఫస్ట్ అయితే ఆ అంగి ఆ వాసన రాలేదా నీకు? నాకైతే ఇసురు కొడుతుంది ఘోరంగా. చి ఇగో సెంటు కొట్టుకుంటే కొట్టుకుంటలకు వస్తుందా వాసన? రాదు, పక్క పొంటలకు వస్తుంది. ఇది కూడా అంతే, నాకు రాదు వాసన నీకే వస్తుంది, నాకు రాదు వాసన నీకే వస్తుంది. ఇంకా చెప్తానవా? ఆ వాసనకు తరం అయితలేదు. ఫస్ట్ ఆ అంగిడిచి నువ్వు, నేను బిండెత్తా. అవు అంగిడిచిస్తే నాకు వేసుకోవడానికి బట్టలేడున్నాయి. నా చీరలు బొచ్చడు ఉన్నాయి, ఒకటి కట్టుకో. చీరనా? నీ ఎవరైనా చూస్తే నన్ను ఇంకేదో అనుకుంటారు. నేను ఏది కట్టుకోను. బట్టలు ఉల్లారదాకా నేను ఇంట్లోనే ఉంటా. బట్టలు ఉల్లారదాకా నేను ఇంట్లోనే ఉంటా. ఇంట్లోనే ఉండు. నువ్వైతే ముందు అంగి తెచ్చితా పో. దీనికి బట్టలు చూడు, డ్రెస్సులు ఉన్నాయి, చీరలు ఉన్నాయి, నైటీలు ఉన్నాయి, బొచ్చడు బట్టలు ఉన్నాయి. దీనికి 6 నెలలు వర్షాకాలం ఉన్నాయి, ఏం కాదు. దీనికి బట్టలకే డోకలేదు. నాకు 3 రోజుల ముసురుకే ఒక్క అంగి లేకుండా అయింది. నేను కూడా దీని లెక్క బట్టలు కొనుక్కోవాలి. ఈ ఆషాఢ ఆఫర్లో మాకు బట్టలు ఉంటాయో కొనుక్కోవాలి. హలో, ఏడున్నావు? ఇంటికాడ ఉన్నానే. బజ్జీలు చేసిన తీసుకోయేవుదా?
బజ్జీలా? ఈ వర్షాకాలం బజ్జీల బండి పెట్టి మంచి పని చేసినవే. బండి ఎడ పెట్టినావు? బడి కాడ పెట్టినావు? గుడి కాడ పెట్టినావా? ఈ ఊర్లో గిరాకీ మొత్తం నేనే పట్టుకొచ్చా, కానీ ఆ బండికి మాత్రం స్కానర్ నాదే పెట్టాలి. నీ ముఖం బజ్జీల బండి పెట్టలే ఏం పెట్టలే, నాకే తినబుద్ద ఇంట్లో చేసిన. నువ్వు కూడా తింటావేమో తీసుకోవద్దామేమో అని ఫోన్ చేసిన. నీకు కావన్నా అద్దా? హే తీసుకుపోతా. నేను అంటే నీకు ఎంత ప్రేమనే. మీ వాళ్ళు ఎవరు లేరా ఇంటికాడ? ఎవ్వరు లేరు. మా అమ్మ నాన్ననేమో పొలం కాడికి వేయరు, మా తమ్ముడేమో దుకాణాలకు వేయండు. చెప్పందా? మీ అమ్మ నాన్న పొలం కాడికి అంటే వాళ్ళు పొద్దుగా దగ్గర రారు. మీ తమ్ముడు దుకాణాలకు ఏంటంటే వాడు 9 days దాకా రాడు. అత్తాననే ఒక్క నిమిషం ఆడుంటా. దా. రాగలవాడి జన్మ తరించేలా సొగసే ప్రగతి ఉళ్ళు వేయమంది తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకు ఏమైంది మోసపోతాను? మా ఇంటికి వచ్చి ఉరికొచ్చిండే. అగో నీ బండి ఉండే కదా, ఎందుకు ఉరికొచ్చినావు? అయ్యో, నువ్వు బజ్జీలు అన్నాక నాకు బండి మీద సోయలేదు. బజ్జీలేవే తీసుకొస్తావు. కమ్మ వాసన వస్తుంది. ఏం బజ్జీలు చేసినావు? మిర్చిలేసిన. మిర్చిలా? కొడుగుడు బజ్జీ ఏవా అని. ఏ మళ్ళీ ఎప్పుడన్నా ఎత్తా గానీ నువ్వు ఓరా, మళ్ళీ మా తమ్ముడు వస్తాడు. ఆగలేవే, లేక ఇంటికి విడిచినావు ఏమో పో అంటున్నావు. మీ తమ్ముడు ఇప్పుడే వస్తారా? ఆడు మీద 9 days ఊక్కుంటూ వచ్చేసరికి పొద్దు పోతుంది. ఆగలే కూర్చో ముచ్చట పెడితే ఏమవుతుంది? అరే ముచ్చట్లు పెట్టడానికి మళ్ళీ ఎప్పుడన్నా ఫోన్ చేసి పిలుస్తా గానీ నువ్వు ఓరా. ఆహా, బజ్జీలు భలే టేస్ట్ ఉన్నాయి. ఎట్లా వేసినావు ఇవి? కంచుట్లో ఇచ్చేసిన. జోకానే కాదు, కామెడీ. నువ్వు ఓరా, ఎవరైనా చూస్తారు. ఆగే ఎవ్వరు అత్తలేరు. ఏమో పో అంటాను. ఏమోనాట. తిన్నావా అన్నం? తిన్నా 4 సార్లు. 4 సార్లు తినకే, 2 సార్లు తిని కొద్దిగా బక్క పడతావు. అరే నువ్వు ఓరా, ఎవరన్నా వస్తారా? మళ్ళీ మా తమ్ముడు వస్తారా, పోరా. ఏమి తమ్ముడు రాడే. తమ్ముడు అంటాను. అత్త రానేది భయమా? తమ్ముడు అత్తే సారు పెట్టావా? ఇంకా పెట్టలే తాత, ఎల్లుండి పెట్టాలి. ఎటు పోతానేవో తిరుగుతానేవో అటుకనే. ఏ దుకాణాలకైనా తలకైనా వస్తుందో 9 days నైట్కు నాటు కావాలా? నాటు వెనక అవుతుంది. ఆ చెరువు నిన్నే గాను అవుతుంది. ఎల్లుండి పెట్టుడే. మా తమ్ముడు వస్తాడు. ఊరుకు 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 చెల్లు ఊరుకు. రానేస్తానుగా. ఏంటి ఇవి? బజ్జీలు? దేవుడా, నా కోసం బజ్జీలు పంపించినవా? థ్యాంక్ యూ దేవుడా. దేవుడు పంపించలేదురా, నేను పంపించిన. అబ్బా, మహా అద్భుతం. ఎంత మంచిగా ఉన్నాయి. సిరి, నా బజ్జీలే. బజ్జీలు వేణులో అప్పండలు పోమంట పోయినావా? మంచి పని, గట్టినే కావాలి. గటూరికి అయిపో బజ్జీలు. రావాలండి, రావాలి. వర్షాకాలంలో అదిరిపోయే ఆట. పోతే 300, అత్తే 1000 రూపాయలు. పోతే 300, అత్తే 1000 రూపాయలా? ఇదేమాట? రండమ్మా రండి, వానాకాలంలో మాత్రమే ఆడే ఆట. అకేదో 300 ఆట 1000 రూపాయలు ఆట. ఏంటిది అది? 300 పెట్టినామనుకో, గెలిస్తే 1000 రూపాయలు వస్తాయి. గెలిస్తే 1000 రూపాయలా? చెప్పక్క చెప్పు, ఏమాట? ఆడతా 1000 రూపాయలు గెలుచుకుంటా. అక్కడ బండి ఉందా? బండదేవాలా? తెత్తావు? కాదన్నా, ఆ బండకాడికి ఎత్తుకపోలా నిన్ను. కాదన్నా, బండకాడికి అటు పోయి రావాలి. ఆగు పేతావు. అన్నా అన్నా, ఏమైంది? అట్లా పోవుడు కాదు, ఉరికిపోవాలి. ఏంది నీళ్ళల్లా? అక్కడికి ఈ నీళ్ళలో ఉరికితే ఎవరన్నా ఉంటారు అక్క? జారిపోయి కింద పడతారు, కాలు ఇరుగుతుంది. ఇక గిటి పెట్టు, ఇటు మంచిగా ఉంది. నువ్వు 10 సెకలు పెట్టావు, 5 సెకలు పెట్టు. అట్లా ఇట్లా అట్లా బందే, ఇంట్లోనే పోయి రావాలి. గిలకలు ఉరుకుతారా అక్క? గిలకలు ఉరికితే కాలు జరిపి కింద పడతారు. ఆగన్నా, నేను పోతా చూడు. పో చూస్తా.
అరే ఉరుకుడద్దేమద్దు ఆ నీళ్ళలో జారిపడ్డావు అనుకో ఉడ్డి బొక్కు ఇరుగుతుంది. ఇంకా ముద్దు ఎవరికి వచ్చింది అది పడ్డరా నేను పక్కుని ఉరుకుతాను గెలితే 1000 రూపాయలు వస్తాయి 5 మందికి ఇస్తా ఈ ఆషాఢంలో సీర కొనుక్కులేవు చప్పడేకొను ఈ చీరద్దేమద్దు చెప్పేది నువ్వు. నువ్వు ఇప్పుడు నీకు ఎంత కట్టాలి 300. 300 అవు 200 100 ఇగో 300 1000 రూపాయలు అడి చేసుకో సరేనా. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జలు 1 2 3 స్టార్ట్. అన్నా నువ్వు ఓడిపోయినావు. రావాలమ్మా రావాలే. పోతే 300 అత్తే 1000 రూపాయలు. నేను ఆడతా. ఏం ఆడతావు నీ బొంద ఆడతావా? ఆడు చూడు ఏట్లకు ఆడతానని పోయి కింద పడ్డాడు. సపరేకి ఇంటికి పోదాం. నువ్వు ఆగు, ఆనకంటే తెలియదు. నేను చిన్నప్పటి నుంచి రన్నర్ని, నీకు తెలియదా? నేను ఆడితే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొస్తా. ఈ పైసలు కూడా మనకే వస్తాయి. నువ్వు ఆగు. ఇగో తీసుకో 300. సిరి అని కొద్దిగా చెప్పే నాతోనే కాలే నేనంటే అక్కడ పడ్డా ఆడైతే గీనే పడతాడు కొద్దిగా చెప్పే. నువ్వు చెప్తున్నావు కానీ వాడు చెప్తుంటాడా? ఆడ నీ పడితే తెలుస్తుంది. పడని 1 2 3 స్టార్ట్. అయ్యయ్యో పడ్డవా అన్న? నీళ్ళల్లా కొద్దిగా మెల్లగా నడవాలన్నా. ఆడు నడితే వల్లే లక్ష్మి నీళ్ళలో ఉరకచ్చి పడ్డాడు. ఏందన్నా నువ్వు చిన్న పోరం లెక్క ఉరికేస్తావా? ఆడు ఉరకలే లక్ష్మి. ఇగో ఈ బుజ్జమనే నీళ్ళలో ఉరుకుడాట పెట్టింది. పోతే 300 అట అత్తే 1000 రూపాయలట. ఈడాడిండు ఈడి కింద పడ్డాడు. ఇప్పుడు ఆడు కూడా ఆడిండు వాడి కింద పడ్డాడు. ఇద్దరి దగ్గర నపర్ 300 తీసుకున్నది. ఓ బుజ్జమ్మ నీకు అసలు తలకాయ పని చేస్తుందా లేదా? ఇంటికాడ గచ్చు మీద గిన్నె నీళ్లు పడితేనే పాకురు పడితే ఎంతో మంది పడతారు. మనం ఎంత మంది చూస్తలేము. గా సుశీలక్క వాళ్ళేదా మంగక్క వాళ్ళేదా? పాపం సుశీలక్కదేమో నడుమిరిగే మాంగక్కదేమో కాలిరిగే. ఏమో దిక్కువాల ఆటలు మొదలు పెట్టినావు. పొరగాలను చంపుదామని చూస్తానవా ఏంది? వాళ్ళ పైసలు వాళ్ళకి చక్కగా ఇచ్చేయి. ఇది మా పైసలు మాకు మాకు ఇచ్చేయి. నాకు 390 వస్తాయి. నేను నీళ్ళ జారి పడతానంటే ఇన్నావా? ఇయ్యి పైసలు ఇయ్యి. ఏలే మీరు ఓడిపోయారు. నేను ఇయ్యనయ్యా. నువ్వు ఇస్తావు అయ్యవా? మంచి పని. దేవుడు చూసిండా? వీళ్ళని వడగొడితే నిన్ను దేవుడు వడగొట్టిండు. గట్లనే కావాలి.